నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే రాబోతున్నటువంటి మహాశివరాత్రి ఈ యొక్క పారం తల్లి కొండ మీద అయితే కనుక విశేషమైన పూజలు అయితే జరుగుతుంటాయి. సో వేలాది మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క స్వామివారి దర్శనానికి అయితే కనుక వచ్చే అవకాశం ఉంది. దీని అంతటినీ ఏదైతే ఎటువంటి తోపిసలాటు జరగకుండా చాలా కట్టుదిట్టమైన భద్రత నడమ అయితే కనుక ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలు అయితే కనుక జరగనున్నాయి. సో ఆల్రెడీ ఈ యొక్క పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా అయితే కనుక ఈ యొక్క స్థలాన్ని అయితే పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. సో ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పండగ శివరాత్రి వస్తుంది అంటే ఇంచుమించు వేలాది మంది భక్తులు అయితే వచ్చే పరిస్థితి. సో ఎటువంటి మీరు ఆ యొక్క గుడిని కూడా పరిశీలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. సో దాని గురించి పార్వతీపురం మన్యం జిల్లాలో మనకు శివరాత్రి ఘనంగా జరిగేటువంటి ప్రదేశాల్లో ప్రధానమైనటువంటిది పారమ్మ తల్లి గుడి. ఇది సాలూరు నియోజకవర్గంలో పాచిపెంట మండలంలో ఉంది. ఇది అతి పెద్దైనటువంటి ఎత్తైనటువంటి కొండ మీద ఒక దేవాలయం కట్టడం జరిగింది. ఆ కొండ కింద కూడా ఒక దేవాలయం కట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పార్వతీదేవి విగ్రహం చాలా జీవకళతోటి ఉట్టిపడుతూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా మండలాల నుంచి కూడా ఇక్కడికి విశేషంగా భక్తులు ఈ శివరాత్రి రోజున విచ్చేసి దేవిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం దాన్ని మరింత ఘనంగా నిర్వహించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా భక్తులు, సంస్థలు అన్నిటితోటి కలిసి ఒక పెద్ద ఎత్తున ఇక్కడ సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ అదేవిధంగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేసే విధంగా ఈరోజు వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. పార్వతీదేవిని ఇక్కడ ప్రజలు పారమ్మ తల్లిగా కొలుస్తూ ఉంటారు. ఈ దేవి మహత్యం వల్ల వారందరూ కూడా వాళ్ళు కోరినటువంటి కోరికలు నెరవేరుతాయనేటువంటి భావన, అలాగే శివరాత్రి రోజున జాగారం చేయడం ద్వారా కూడా పుణ్యం లభిస్తుందనేటువంటి భావన ఉండడం వల్ల ఈ కొండ ఎక్కడానికిను ఇక్కడ రాత్రంతా కూడా ఉండడానికి కూడా ప్రజలందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఈ సందర్భంగా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడానికి అక్కడ మౌలిక సదుపాయాలతో పాటుగా వచ్చేటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా అనేక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా కల్చరల్ ప్రోగ్రామ్స్, రాత్రంతా జాగారం చేయడానికి వీలుగా వాళ్ళకు భక్తితో కూడినటువంటి ప్రోగ్రాంలన్నీ కూడా మన ప్రొజెక్టర్ ద్వారా వేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాత్రిపూట కొండపైన కూడా ఉండడానికి శివభక్తులు ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు, ఆ శక్తి కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మొట్టమొదటిసారిగా ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సార్ గతంలో చూసుకున్నాం సార్, శ్రీకాకుళం కూడా ఈ యొక్క టెంపుల్స్ విజిట్లోని స్టాంపేజెస్ కూడా జరిగిన పరిస్థితి. ఇటువంటివన్నీ పునరావృతం కాకుండా ఈ క్యూ లైన్స్ కానీ ఇవన్నీ పద్ధతులు పాటిస్తున్నామని చెప్పేసి పోలీసులు వారు చెప్తున్నారు సార్. ఎంతవరకు ఇది ఇప్పటికే మనం ఎస్పీ గారితో ఎస్డిపిఓలతో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి సిఐ, ఎస్ఐ వాళ్ళందరితో కూడా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ప్రతి టెంపుల్ దగ్గర కూడా శివరాత్రి సందర్భంగాను సంవత్సరం పొడవునా వచ్చేటువంటి ఏ పండుగ అయినా సరే వచ్చేటువంటి భక్తులు ఎంతమంది అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని అక్కడ ఏర్పాట్లు చేసే విధంగా ముందుగానే ఏమేమి కావాలి, ఏమేమి చర్యలు తీసుకోవాలనేటువంటిది ప్రతి టెంపుల్ ఈవో బాధ్యతగాను, స్థానికంగా ఉన్నటువంటి కమిటీల బాధ్యతగాను, అదేవిధంగా పంచాయతీల బాధ్యతను కూడా స్పెసిఫిక్గా డిఫైన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ శివరాత్రి సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలన్నింటినీ కూడా సౌకర్యాలు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఆ ఏర్పాట్లలో ఇప్పటికే నిమగ్నమై ఉన్నారు. ఈ సంవత్సరం ఎక్కడా కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.